మీరు ఎంతమంది తెలుసు లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోలేదు, ఆయన్ని చంపేశారు. అసలు 1965లో మనకి పాకిస్తాన్కి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఆ టైంలో మన ప్రైమ్ మినిస్టర్ గారిని 1966లో పీస్ ట్రీటీకి సైన్ చేయడానికి ఇన్వైట్ చేశారు టాష్కెంట్కి. అంటే యుఎస్ఎస్ఆర్ మీడియేటర్గా ఉంది ఆ టైంలో. అండ్ ఈ పీస్ ట్రీటీ సైన్ చేసిన తర్వాత ఒక డిన్నర్ అరేంజ్ చేశారు. ఆ డిన్నర్ అయిపోయింది. తర్వాత టాష్కెంట్ విల్లాకి వెళ్ళారు మన ప్రైమ్ మినిస్టర్ గారు. ఆ రోజు మిడ్నైట్ 1:30 ఆ టైం అప్పుడు సడన్గా అంటే హెవీ సివియర్ కాఫింగ్ వల్ల లెగిశారు. అక్కడ చూసే లోపలే ఆయన కొలాప్స్ అయిపోయారు కంప్లీట్ గా. అండ్ 11th మార్నింగ్ వాళ్ళు శాస్త్రి గారు చనిపోయారు అని చెప్పి అనౌన్స్ చేశారు యుఎస్ఎస్ఆర్ వాళ్ళు. అండ్ ఆయన చనిపోయే టైంలో ఆయన దగ్గర ఉన్న 2 వ్యక్తులు అన్ఫార్చునేట్ గా ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. అంటే ఒక వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోయారు, ఇంకొక వ్యక్తి యాక్సిడెంట్ లో కాళ్ళు పోయాయి అండ్ అతను మెమరీ లాస్ అయిపోయారు. ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఒకవేళ ఈ ఫైల్స్ కానీ బయట పెడితే మనకి వేరే కంట్రీస్ కి మధ్య సంబంధాలు దెబ్బతింటాయని చెప్పి చెప్తున్నారు. దీని గురించి కంప్లీట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాను. అండ్ ఆ వీడియోలో నేను క్లియర్ గా చెప్పాను కూడా, అంటే ఇండైరెక్ట్ గా చెప్పాను ఎవరు చంపారు, ఎలా చంపారు అనేది. అబ్జర్వ్ చేస్తే దాని గురించి కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఆ వీడియో లింక్ వచ్చేసి కింద ప్లే బటన్ లో ఉంటుంది, ఒకసారి క్లిక్ చేసి చూడండి. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.